ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో శౌర్య, ఎక్కడ్రా? దారిలో ఉన్నాను. ఏ దారిలో? చాలా దూరంగా వెళ్తున్నాను. సరే, వెళ్తే వెళ్దువు గాని రఘురామ్ గారు నిన్ను ఈ పెళ్లికి పిలవమన్నారు. త్వరగా బయలుదేరారా? నేనా? నేనెందుకు? తెలీదురా. నేను రాను. ఆయన రమ్మన్నప్పుడు రాకపోతే బాగోదురా. వస్తే రామలక్ష్మి కనిపిస్తుంది. రామలక్ష్మికి నేను చేసిన అన్యాయం గుర్తొస్తుంది. రామలక్ష్మికి నా వల్ల అన్యాయం జరిగింది. ఆడపిల్ల జీవితం నాశనం కావడానికి కారణం అవుతున్నాను అనే కదా నాన్న ఈ ప్రయాణం పెట్టుకుంది. ఎక్కడికి వెళ్తావు? ఎవరున్నారని వెళ్తున్నావు? ఎవరూ లేని వాళ్ళకి తోడుండేది దేవుడే కదా నాన్న. అందుకే ఆ దేవుడి దగ్గరికే వెళ్తున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? మీరందరూ దేవుణ్ణి చూడాలంటే గుడికి వెళ్తారు కదా. నా ప్రశ్నలకి సమాధానం గుడిలో దొరకదు కాబట్టి నేరుగా దేవుడి దగ్గరికే వెళ్తున్నాను. రేయ్ రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? అవునన్నా, అమ్మని దూరం చేసి నీకు దూరం చేసి అనాథగా బతకమని శపించాడు. అలా వదిలేశాడా? లేదు, ఇదిగో నీకోసం పంపించాను అని రామలక్ష్మిని పరిచయం చేసి నాకు ప్రేమను పరిచయం చేశాడు. జీవితం మీద ఆశ పుట్టించాడు. నా కోసం బతకడానికి ఒకరున్నారు అన్న నమ్మకం కలిగించాడు. మళ్ళీ మోసం చేసి రామలక్ష్మిని నాకు దూరం చేశాడు. తట్టుకోలేకపోతున్నాను నాన్న. రామలక్ష్మిని దూరంగా చూసైనా బతకచ్చు అనుకున్నాను. కానీ తనకు అన్యాయం చేశానన్న బాధ తట్టుకోలేకపోతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. నా రాత రాసిన దేవుడే కదా నాన్న, ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నా చావుని మింగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నాన్న. చచ్చిపోతున్నా నాన్న. అరే శౌర్య, అంత పని చేయకురా. నీకు మీ నాన్న ఉన్నాడురా, నేనున్నానురా. నీకేం కావాలో చెప్పు. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమ ఉన్న చోట, ప్రేమని పంచే చోట మాత్రమే పుట్టించమని ఆ దేవుణ్ణి అడగాలని వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, రే శౌర్య. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.